ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 17వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా 1 కొరింథీయులకు 7వ అధ్యాయము 15వ వచనంలో ఇలా వ్రాయబడింది. సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచిన్నారు. అవును, వివేచనగా ఒకరు, అవివేచనగా ఒకరు ఉండకూడదు. వివాహ బంధం ముడిపడి ఉంది. వారి మధ్య విభేదాలు వచ్చినప్పుడు వారి కలిసి ఉండనవసరం లేదు. వారు విడిపోవడమే మంచిది. ఆయన సమాధానమునకు కర్తగా వచ్చారు కానీ అల్లరికి కారకులు కారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యము చెబుతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా సమాధానాన్ని మనం కోరుకోవాలి, అలా జీవించాలి. అటువంటి కృపలు మనము ఉండాలని ఈ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ, మీకే వందనములు. మరొక దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. మేము సమాధానంగా ఉండడానికి, కలిసి ఉండడానికి సహాయమును అనుగ్రహించండి. మీ వాక్యము చెప్పిన రీతిగా మేము నడుచుకున్నట్లు మాకు తోడై ఉండండి. ఎంతోమంది బిడ్డలు ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారికి నూతన దయాకిరీటమునిచ్చి వారి బ్రతుకుకు మంచి పరమార్థము తెలుసుకునడానికి అటువంటి జీవితమును వారికి ఇవ్వండి. అలాగే ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ, వివాహ రోజు చేసుకుంటున్న వారు కానీ సమాధానముగా వారి నీ యొక్క కృపలో నడిచే బిడ్డలుగా ఉండి వారి ఫలించి అభివృద్ధి పొంది వారి బిడ్డలను నీ బిడ్డలుగా మార్చడానికి, నడిపించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడిచిన వారికి, నూతన గృహంలోకి వెలిచిన వారికి తోడై నుండి వారి కుటుంబం చుట్టూ మీ కాంచును, పరిశుద్ధాత్మ కంచును ఉంచి ఆ కుటుంబంలో ప్రవేశించే ప్రతి ఒక్క బంధువులు కానీ, మిత్రులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ప్రతిదినము వారు మీ సన్నిధిలో ప్రార్థించి వారి కుటుంబాలలో దేవుని సన్నిధిలో, మీ యొక్క సన్నిధిలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని ప్రార్థించడానికి సహాయం అనుగ్రహించండి. వారికి జ్ఞానం ఇవ్వండి. అలాగే అనారోగ్యంతో బాధపడుచున్న తండ్రి, వారి అనారోగ్యమును దూరపరచండి, స్వస్థపరచండి. వారికి ఉన్న సర్వ బలహీనతలను యేసు నామమున తొలగించండి. ఈరోజు ప్రభువా, అనేక చోట్లకు వారి ఉద్యోగాల నిమిత్తము వారి ప్రయాణాలలో అనేక దేశాలకు వెళుచున్నారు. వారి కుటుంబాలను, వారి తల్లిదండ్రులను, వారి భార్య బిడ్డలను విడిచి అనేక చోట్లకు ఒంటరిగా వెళుచున్నారు. ఎడారిలో పనిచేస్తున్నవారు కానీ, ఇంట్లో పనిచేస్తున్నవారు కానీ, డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు కానీ, వ్యవసాయం చేస్తున్న బిడ్డలు కానీ, కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్న బిడ్డలు కానీ అందరికీ ఆరోగ్యమును, సమాధానమును దయచేయండి. వారి యజమానులతో సమాధానం ఉండి ఎటువంటి గొడవలకు, అల్లర్లకు కారకులు కాకుండా వారిని కాపాడండి. తండ్రి, మీ యొక్క రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని, అందరికీ ఆరోగ్యం ఇస్తారని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాలు వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్.